అమ్మాజీ కిచెన్కి మళ్ళీ స్వాగతం. ఇవాళ అమ్మాజీ కిచెన్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూసేద్దాము. అదేంటంటే పొటాటో మటన్. మనం మటన్తో పాటు బంగాళదుంప వేసుకుని ఎలా వండుకోవాలో చూద్దాము. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మటన్తో చాలా కూరగాయలు వేసుకుని చేసుకోవచ్చు. మనం ములక్కాయ మటన్ చూసాము. అలాగే ఇవాళ పొటాటో మటన్, బంగాళదుంపతో మటన్ ఎలా చేయాలో చూద్దాము. దీన్ని కూడా ప్రెషర్ కుక్కర్లో వండేసుకోవచ్చు. మనం కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుని దాన్ని ఒక 2-3 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి. మనం ఇక్కడ 1/2 కేజీ మటన్ తీసుకున్నాం ఇవాళ. 1/2 కేజీ మటన్కి ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయ ఒక 2-3 నిమిషాలు మగ్గినాక ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం కలిపేసుకుని మటన్ ముక్కలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు మటన్ ముక్కలు మన కూర సైజులో, బిర్యానీ ముక్కల్లాగా పెద్దగా కాకుండా చిన్న ముక్కలుగా కోయించుకుని ఆ మటన్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. దానికి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, ఈ 3 వేసేసుకుని ఈ ముక్కలకి పసుపు, ఉప్పు, కారం బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఇవి మగ్గనివ్వాలి. ముక్కలు నీళ్ళు ముందు యాడ్ చేయకుండా జస్ట్ ఇలా కలుపుకుని తర్వాత 2-3 నిమిషాలు మగ్గినాక అప్పుడు 1 కప్పు వాటర్ పోసుకోవాలి. 1/2 కేజీ మటన్కి 1 కప్పు వాటర్ సరిపోతుంది. ఆ లెక్క ఏంటంటే మనకి ముక్కలు కొంచెం మునగాలి. సో అది కప్పు అయితే కప్పు, 1/2 కప్పు అయితే 1/2 కప్పు, ఎంతైతే అంత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసి ఒకసారి కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 5 విజిల్స్ రానివ్వాలి. మటన్ ఒక 5 విజిల్స్ లేతగా ఉంటే చక్కగా ఉడికిపోతుంది. ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే ఇంకొన్ని విజిల్స్ పెట్టుకోండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం బంగాళదుంప ముక్కలు యాడ్ చేసే ముందు మన మటన్ ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. మటన్ కంప్లీట్గా ఉడికినాకే మనం బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కల సైజు కూడా మనకి మటన్ ముక్క సైజులోనే ఉండాలి. మీకు మటన్ ముక్క ఏ సైజులో ఉందో ఆ సైజులో కోసుకుని బంగాళదుంప ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. తర్వాత దీనికి మనం ఒక మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికి కావాల్సింది ఏంటంటే 1 స్పూన్ కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, 1 స్పూను గసగసాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ కలిపి ఒక పేస్ట్లా చేసేసుకుని ఆ పేస్ట్ను కూడా ఇందులో వేసుకుని 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసేసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఈసారి ఒకే 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి బంగాళదుంప ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి 1 విజిల్ సరిపోతుంది. తర్వాత ఓపెన్ చేసి ఉప్పు చూసుకుని కావాలంటే కొంచెం ఉప్పు వేసుకుని మన కొత్తిమీర వేసేసుకుని ఇంకా మనం మటన్ కూర రెడీ అయిపోతుంది. చూడండి ఇది ఎలా ఉందో ఈ కూర. మనం మటన్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు ఒకే సైజులో ఉండి చక్కగా బంగాళదుంప ముక్కలు ఆ మటన్ గ్రేవీలో ఉడికి అవి కూడా మటన్ ముక్కల్లా ఉంటాయి అన్నమాట. సో ఇవి మనం చపాతీతో తినొచ్చు, రైస్తో తినొచ్చు, పూరితో తినొచ్చు. ఇవాళ అయితే మేము పూరి చేసుకొని దాంతో ఇది ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో అమ్మాజీ కిచెన్లో కలుద్దాం.